కలకలం రేపింది. జగద్గిరిగుట్ట, పాపిరెడ్డి నగర్, బీరప్ప నగర్, దేవమ్మ బస్తీలో రాత్రి 2 సెకండ్ల పాటు పెద్ద శబ్దం సంభవించడంతో స్థానికులు భయాందోళన చెందారు. భూకంపమేనని రోడ్లపైకి పరుగులు పెట్టారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ ప్రశాంత్ అందిస్తారు. హైదరాబాద్లోని రాత్రి భూకంపనలతో ప్రజలంతా కూడా భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్లో ఇలాంటి సంఘటనలు రేరుగా జరిగాయి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక భారీ శబ్దంతో కూడినటువంటి భూకంపం రావడంతో ఆ ప్రజలంతా కూడా భయాందోళనకు గురయ్యి రాత్రంతా నిద్రలేని రాత్రులు గడిపామని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజలు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మనం జగద్గిరిలోని పాపిరెడ్డి నగర్లో ఉన్నాము. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలాంటి సంఘటన జరిగింది? రాత్రి ఎన్ని గంటల ప్రాంతంలో సంభవించింది? రాత్రి 10:15 నుండి 10:20 మధ్యన భారీ వైబ్రేషన్లు వచ్చినాయి. ఆ వైబ్రేషన్తో ఇంట్లో కొన్ని సామాను కూడా కింద పడడం జరిగింది. మేము వెంబడే భయపడి పరుగులు ఎత్తుకుంటూ బయటకు వచ్చాము. బయటికి రాగానే ఇక్కడ కూడా ప్రజలందరూ బయటికి రావడం జరిగింది. ఆ వైబ్రేషన్ చూసి మేము అసలు మా జీవితంలో అయితే నా ఏజ్ ఇప్పటివరకు అయితే ఇట్లాంటి చూడలేదు. ఫస్ట్ టైం నేను చూడడము. అందరం జనాలందరూ భయాందోళనకు గురై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటికి రావడం జరిగింది. వచ్చి వెంబడే ఫస్ట్ ఏమైనా బాంబు ఏమైనా పేలిందా, ఎక్కడైనా ఎలాంటి ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరగవచ్చని ఫస్ట్ మేము ఊహించాము. కానీ దానికి భిన్నంగా ఏంటంటే ప్రకంపనలు వచ్చినా మేము ఎప్పుడు కూడా ఇక్కడ పాపిరెడ్డి నగర్లో వస్తాయి అన్నట్టు మేము ఎప్పుడు ఏ రోజు ఊహించలేదు. కనుక దయచేసి ఆఫీసర్స్ వెంబడే ఎవరైనా అధికారులు దీని మీద స్పందించి ఈ భూమి మీద ఎలాంటి ఏమైనా సర్వేలు అలాంటివి ఉంటే చూసి మా ప్రజలను కాపాడగలని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు రాత్రి సుమారు 10 గంటల పాముకు భూమిలో ఒక బొమ్మ పెడితే పలగొడితే భూమి ఎంతైతే ఎడల్పుగా చీరకపోతే ప్రజలంతా అందులో పడిపోతాం అన్నట్టు ప్రతి వాళ్ళం భయపడిపోయినాము. ఇక్కడ జయద్రుట్ట, ఇది పాపిరెడ్డి నగర్. ఇంతంత బెదిరంటే నైట్ నుంచి ఇప్పటికి కొంతమంది పండుకోనే లేదు. నేనే వండుకోలేదు, కొంతమంది ఏంది. ఎందుకంటే విపరీతమైన ఇబ్బందులు, చాలా భయం వేస్తుంది. గవర్నమెంట్ దీన్ని ఏమన్నా సర్వేగా చేసి ఏమన్నా ఇక్కడ జయద్రుట్ట పాపిరెడ్డి నగర్ ప్రాంతం ఏమన్నా ఉందా ఏంటి, ఏం సంగతి అని చూడవలసిందిగా టీవీ వాళ్ళకు తెలియజేసుకుంటున్నాం. రాత్రి భూకంపం వచ్చింది, దిక్కు అన్నట్టు సౌండ్ వచ్చింది. ఓకే, చెప్పండి అమ్మా, రాత్రి ఎన్ని గంటల సమయంలో జరిగింది, ఎలా అనిపించింది అమ్మా? 10-20 నిమిషాలు అండి. మేము పిల్లలు చదువుకుంటారు, కూర్చున్నాము. సడన్గా పడిపోయినట్టు సౌండ్ వస్తే ఏమైంది అనేసి పైకి వెళ్ళిపోయాం. పైన ఏదో పడ్డట్టుంది అని. అసలు మొత్తం ఎవరు ఇళ్ళలో లేరు. అందరు పిల్లలు తీసుకొని బయటకి 10:30 వరకు 12-1 గంట రాత్రి అంతా ఇంకా అదే ఎప్పుడు ఏమవుతుందో అనే చూసుడే సరిపోయింది మాకు. అసలు టెన్షన్ రాత్రి. మళ్ళీ ఏమన్నా శబ్దం లాంటిది వచ్చిందా? ఒకటేసారి వచ్చింది. టైమ్స్ ఒకసారి మామూలుగా పేలినట్టు సౌండ్ వచ్చింది. తర్వాత మళ్ళీ 2 నిమిషాలకు కొంచెం కదిలినట్టు అనిపించింది. కానీ ఇంకా మేమంతా అప్పుడు బయట ఉన్నాం. సెకండ్ టైం వచ్చినప్పుడు అంతా బయటనే ఉన్నారు. లోపల అంటూ ఇవ్వలేరు, మొత్తం జనాలంతా రోడ్డు మీదనే ఉన్నాం. ఒకసారి శబ్దము, ఆ తర్వాత కొంత ప్రకంపనల తర్వాత మళ్ళీ రాత్రి ఏమైనా మీకు అలా అనిపించిందా? రాత్రి మొత్తం ఎలాంటి పరిస్థితి ఉంది ఇక్కడ? అంటే ఇంకెప్పుడు వస్తుందా అన్నట్టుగా అదే మైండ్లో మొత్తం. ఇంకా మళ్ళీ పేడ ఏమవుతుంది అనేది ఒక టెన్షన్ తప్ప ఇంకా మళ్ళీ ఏం రాలేదు. ఇంకా చెప్పండి అమ్మా, అంటే ఎలా ఉన్నారు? అంటే చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఆ శబ్దానికి ఇంకేమైనా ఇబ్బందులు పడ్డారా? ఎలా అనిపించింది? మాకు నైట్ అంతా నిద్ర రావట్లేదు, చాలా భయపడిపోయారు పిల్లలు ఇట్లా అందరూ. దీని గురించి కొంచెం ప్రభుత్వం కేర్ తీసుకొని అది ఏంటో చూడాలని మా ఇలాంటి సంఘటనలు గతంలో ఎప్పుడు జరగలేదు. మొదటిసారి జరగడంతో ఈ జగద్గిరిట పాపిరెడ్డి నగర్ ప్రజలంతా కూడా భయాందోళనకు గురయ్యారు. అయితే దీనిపైన గతంలో హైదరాబాద్ నగరంలో మాత్రము ఎప్పుడు ఇలాంటి సంఘటనలో పునరావృతమైన చరిత్ర మాత్రం లేదు. గతంలో ఒకసారి 1980లో మాత్రము కొంత భూకంపం వచ్చిన దాఖలాలు కొంత ఉన్నప్పటికీ అయితే ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు చెప్తున్న దాని ప్రకారం ఈ ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి స్థితిగతులు ఉన్నాయి, భూమి కంపించే ఆస్కారం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా అనేది మాత్రము శాస్త్రవేత్తలు కొంత శాస్త్ర పరిజ్ఞానంతో తెలియజెప్పాల్సి ఉన్న పరిస్థితి ఉంది. అయితే రాత్రి మొత్తం ఈ ప్రకంపనలతో మాత్రము ప్రజలంతా కూడా భయాందోళనకు గురయ్యి రాత్రి మొత్తం కూడా నిద్రలేని రాత్రులు గడిపామని చెప్పేసి పాపిరెడ్డి నగర్ ప్రజలు చెప్తున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరామెన్ గోపాల్తో ప్రశాంత్, HM TV, హైదరాబాద్.